audio jungle. మనకి చేపడుతున్నాం. దీనికి కూడా మీరు చూస్తే జైకా కన్సల్టెంట్గా ఉన్నారు. వాళ్ళు కూడా రిపోర్టు ఇవ్వడానికి వర్కౌట్ చేస్తున్నారు. ఇది జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ. ఇంకొక పక్కన దిశ, ఇది ఒక పక్కన సీడ్ క్యాపిటల్, ఒక పక్కన క్యాపిటల్ సిటీ, ఒక పక్కన క్యాపిటల్ రీజియన్ మొత్తం కలిపి దీన్ని ఒక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. దీంట్లో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, విజయవాడ బైపాస్ రోడ్ వస్తుంది, అనంతపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ వస్తుంది. ఇంకొక పక్కన చూస్తే నేషనల్ హైవేస్ అన్నీ కలుపుతూ అవుటర్ రింగ్ రోడ్లో ఇన్నర్ రింగ్ రోడ్లో ఎక్కడికక్కడ తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన దిశ, ఇక్కడ బ్యూటీ ఆఫ్ ది సిటీ. ఇది సిటీ అంతా కూడా మొత్తం ఇప్పటికే మీరు చూస్తే ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, 1903 కిలోమీటర్లు రోడ్లు వస్తాయి దిశ. మేజర్ ఆర్టీరియల్ రోడ్స్ 52 కిలోమీటర్లు, 60 మీటర్లు పెడుతూ 4. ఆర్టీరియల్ రోడ్స్ 2 50 మీటర్లు పెడుతూ 106 కిలోమీటర్లు. ఇంకొకటి ఆర్టీరియల్ రోడ్సే 50 మీటర్లు 120 కిలోమీటర్లు. అదే మరి కలెక్టర్ రోడ్స్ 25 మీటర్లు 298 కిలోమీటర్లు. కాలనీ రోడ్స్ 15.5 into 17 మీటర్స్, ఇది 1003 కిలోమీటర్లు. ఇంటర్నల్ రింగ్ రోడ్ 97.5 కిలోమీటర్లు. అవుటర్ రింగ్ రోడ్ 150 మీటర్స్ 186 కిలోమీటర్స్. మొత్తం కలిసి 1903 కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉంది దిశ. బ్రిడ్జెస్ దిశ, ఈ సిటీ అమరావతి ఈజ్ ఎ సిటీ ఆఫ్ కెనాల్స్. అందుకనే దిశ విజయవాడలో 3 కెనాల్స్ ఉన్నాయి, కృష్ణా నది ఉంది, ఇంకో పక్క చోడవరం నుంచి వైకుంఠపురం వరకు అటు సైడు ఇటు సైడు బ్యూటిఫుల్ రివర్ ఫ్రంట్ ఉంటుంది. ఇక్కడి నుంచి గుంటూరు కెనాల్ ఉంది, తెనాలి కెనాల్ ఉంది, బందర్ కెనాలు, లేకపోతే ఏలూరు కెనాల్, ఇవన్నీ మీరు చూసుకుంటే దిశ ఇక్కడ కూడా కొన్ని కెనాల్స్ వస్తాయి. ఇది బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ కెనాల్స్. రివర్ని క్రాస్ చేస్తూ 9 బ్రిడ్జెస్ వస్తాయి దిశ. ఇప్పటికే చూస్తే ఓఆర్ఆర్ బ్రిడ్జ్ వెస్ట్లో, ఐఆర్ఆర్ బ్రిడ్జ్ వెస్ట్లో హరిచంద్రాపురం దగ్గర, N13 బ్రిడ్జ్ అట దొండపాడులో, ఐకానిక్ బ్రిడ్జ్ అట ఉద్దండరాయనపాలెం, N6 బ్రిడ్జ్ అటు వెంకటపాలెం, ప్రకాశం బ్యారేజ్, కనకదుర్గ వారధి, ఐఆర్ఆర్ బ్రిడ్జ్ ఈస్ట్ చోడవరం దగ్గర, ఓఆర్ఆర్ బ్రిడ్జ్ ఈస్ట్ తోట వల్లూరు దగ్గర, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ వస్తే అధ్యక్ష ఇంకా 2 బ్రిడ్జెస్ ఎక్కువ వస్తాయి. ఈ బ్రిడ్జెస్ అన్నీ వస్తే ఈ సిటీకి వచ్చే అందం ఏ సిటీకి రాదు అధ్యక్ష. అన్నీ ఇది వస్తుంది, ఫ్రెష్ వాటర్. ఇంకో పక్కన దేశ ఐలాండ్స్ అయితే 7 ఐలాండ్స్ వస్తాయి అధ్యక్ష. 7 ఐలాండ్స్లో 4072 ఎకరాలు భూమి ఉంటుంది. ఇది కూడా పొల్యూషన్కి అనుకూలంగా, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతాం, ఎక్కడ పొల్యూషన్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా దోహదం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ, ఇప్పటికే 65 అంతర్జాతీయ జాతీయ సంస్థలు వచ్చాయి. 1387 ఎకరాల భూమి ఇచ్చాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దిశ, భూమి మనకు రాకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా భూమి కొనాలి. కొంతమంది రైతులు ఇప్పుడు కోర్టుకు పోయి లేనిపోని సమస్యలు కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ 100% 95-97% ఇచ్చారు కాబట్టి ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇందులో భూమి కూడా కొంతమందికి ఇనిషియల్గా వచ్చే వాళ్ళందరినీ ఇంటర్నేషనల్, నేషనల్ పెద్ద సంస్థలు తీసుకొచ్చాం. దీనివల్ల దిశ 64,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఉపాధి కూడా క్రియేట్ అవుతుంది. 26,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో విట్టు, SRM వీళ్ళు మొత్తం విదేశాల నుంచి కూడా స్టూడెంట్స్ తీసుకొస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ 40,000 నుంచి 50,000 మంది స్టూడెంట్స్ని అల్టిమేట్గా వాళ్ళ క్యాంపస్కి వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ SLRI, అదే మరి నేషనల్ హెల్త్ స్కీమ్, కింగ్స్ కాలేజ్ లండన్,
వారి సహకారంతో ఇండో యూకే హాస్పిటల్, బిఆర్ శెట్టి, అదే మరి ఇవి కాకుండా అధ్యక్ష ఇప్పటికే 14-15 మెడికల్ కాలేజీలు ఏరియాలో వస్తున్నాయి అధ్యక్ష. మొత్తం కలిసి 14-15 మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఇన్క్లూడింగ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్తో కలుపుకుంటే స్టార్ హోటల్స్ పెద్ద ఎత్తున వెళ్తున్నాం. ఇంకొక పక్కన కన్వెన్షన్ సెంటర్స్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, నేషనల్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా పిలిచాం అధ్యక్ష. కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని ముమ్మరంగా ముందుకు పోతున్నాయి. ఇంకా కొంతమందిని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మొన్న కూడా నేను కుమార్ మంగళం బిర్లా వస్తే వాళ్ళ స్కూల్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ నేను అడిగాను. అదే మరిగా వాళ్ళది బిర్లా ఇన్స్టిట్యూట్ ఇది ఉంది ఏదైతే మన ఐఐటి మోడల్లో, దాన్ని కూడా అడిగాను. బిట్స్ బిలాని దాన్ని కూడా రిక్వెస్ట్ చేశాను, అది కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ వస్తే దేశంలో ఉండే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ అమరావతిలో ఉంటే, అది హాస్పిటల్ కావచ్చు, అదే మరి అది ఎడ్యుకేషన్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, అన్నీ ఉంటే ఇక్కడ ఒక ఇది వస్తుంది. ఈ నిన్న కూడా సిఐ వచ్చారు. మేము ఇక్కడ ఒక బెస్ట్ ఒక సిఐ తరపున ఒక హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ టైప్లో ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళు 2 క్యాంపస్ల కోసం వస్తున్నారు. ఒకటి అమరావతి, రెండోది విశాఖపట్నం. ఎందుకంటే ఇమ్మీడియట్గా విశాఖపట్నంలో పెడతాం, అక్కడి నుంచి అమరావతి ఎస్టాబ్లిష్ చేస్తాం. మెయిన్ క్యాంపస్ అమరావతిలో ఉంటుంది, విశాఖపట్నం కూడా ఇది చేస్తామని చెప్పి వచ్చారు. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు మళ్ళీ ఇన్నోవేషన్, స్టార్టప్, ఇన్క్యుబేషన్ ఈ మూడ్లో అవి కూడా పెట్టుకొని ఇండియాలో ఉండే ఆల్ ఇండస్ట్రీస్ అన్నీ కలిపి ఒక మోడల్ ఇక్కడ తీసుకొస్తామన్నారు. మొన్నే రిలయన్స్ ముందుకు వచ్చి మేము కూడా ఒక పెద్ద ఇన్నోవేషన్ హబ్ క్రియేట్ చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవన్నీ కానీ వస్తే అధ్యక్ష ఒక ఎకో సిస్టమ్ తయారవుతుంది. ఇవి కాకుండా ఇంకొక పక్కన స్టార్టప్ ఏరియా, దీనికోసం సింగపూర్ కన్సార్టియం, ఇందులో అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెమ్ కార్పులతో కలిపి వాళ్ళ కంపెనీస్ వస్తాయి. మనం అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ కింద మనం ఉంటాం. మనకు 41%, వాళ్ళకి 59% ఇస్తున్నాం. ఈ 2 కలిపి 3 విడతల్లో పెద్ద ఎత్తున స్టార్టప్ ఏరియా డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 1 656 ఎకరాలు, ఫేజ్ 2 514 ఎకరాలు, ఫేజ్ 3 520 ఎకరాలు, మొత్తం 15 సంవత్సరాలు ఒక ఎస్టిమేట్ తయారు చేసి ప్రపంచం అంతా మార్కెట్ చేసి ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ ఇక్కడ తీసుకొస్తామని. సింగపూర్లో ఇప్పుడు ఎక్కువ సైట్ లేదు కాబట్టి వాళ్ళ ఆల్టర్నేటివ్ కింద అమరావతిని మేము డెవలప్ చేస్తామనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకు వచ్చారు. ల్యాండ్ మనకు డబ్బులు ఇస్తున్నారు, తర్వాత వచ్చే లాభాల్లో కూడా 41% మనకి ఇస్తున్నారు. 2 కలిపి మార్కెటింగ్ వాళ్ళు మనం కలిసి మనకంటే ఎక్కువ వాళ్ళే మార్కెటింగ్ చేస్తారు. ఇది కూడా వస్తే ఇంకొక మనకు మంచి ఊపు వచ్చే అవకాశం ఉంటుంది, ఒక అండగా ఉండే అవకాశం ఉంటుంది దేశ. అదే మరిగా దేశ నిధుల విషయంలో చెప్పారు. ఏ ప్రాజెక్టు కూడా నిధులు లేకుండా ఏ పని మనం చేయలేం. అయితే ఒక 5,000 ఎకరాల భూమి కూడా పెట్టుకున్నాం. ట్యాక్సేషన్ కూడా వస్తుంది, ఉద్యోగాలు కూడా వస్తాయి. ఎప్పుడు కూడా దేశ ఎక్కడైనా సరే ఒక డెవలప్మెంట్ అయినప్పుడు బిగినింగ్లో కొంత మార్కెట్ బారోయింగ్స్ చేస్తారు, కొంత పెట్టుబడులు పెడతారు, ఒక ట్రాక్షన్ వచ్చే వరకు చేసుకుంటూ పోతే తర్వాత ఇవన్నీ కూడా ఈజీగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం, అవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకొక పక్కన దేశ మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే మన వాళ్ళు మాట్లాడినప్పుడు దేశ ఇందులో రీజనల్ పార్క్స్ ఒక 300 ఎకరాల్లో నేను ఇంతమంది సాకమౌత్ చెప్పాను. సిటీ సెంట్రల్ పార్క్స్ దగ్గర 487 ఎకరాల్లో వస్తాయి. కాలనీ పార్క్స్ 100 వస్తాయి. టౌన్ సెంట్రల్ పార్క్లో 30 ఎకరాలు 30-40 ఎకరాల చొప్పున 3 వస్తాయి. ఇంకొక పక్కన దేశ ప్లే గ్రౌండ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇవి కాకుండా ఇంకో పక్క చూస్తే F1 HTO ఇది నవంబర్ 17 నుంచి 18 3 రోజులు కండక్ట్ చేస్తున్నారు. ఇది ఫార్ములా 1 నెట్లో, అదేవిధంగా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా, ఫస్ట్ టైం 11 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. కృష్ణా రివర్లో బోట్స్ ఫార్ములా 1 ఇది బెస్ట్ టూరిజం కింద వస్తుంది. ఇది కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఈవెంట్ ఈ సంవత్సరం అయితే ఎవ్రీ ఈవెంట్ కింద ఆ రోజునే ఫార్ములా 1 కూడా ట్రై చేశాం, ఆల్మోస్ట్ అలా అయింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో
ఆ ఫార్ములా 1 కూడా వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది దిశ. ఈరోజు ఇంకో పక్కన దిశ ఎంత బాధ వేస్తుందంటే నీతి ఆయోగ్ మనకి ఇస్తామన్న డబ్బులు మొత్తం కూడా మీరు చూస్తే 1632 కోట్లు ఇస్తామని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.